శారద ఏడుస్తూ హాస్పిటల్‌కి రావటంతో, "పెద్దమ్మ ఎందుకు వచ్చావు పెద్దమ్మ? అమ్మ కూడా ఇక్కడే ఉంది. నిన్ను చూస్తే చాలా పెద్ద గొడవ చేస్తుంది. వెళ్ళిపో పెద్దమ్మ" అని చెర్రి అంటాడు. ఆయనకి ఎలా ఉంది చెర్రి అని శారద అడగటంతో, నాన్న కండిషన్ అస్సలు బాగోలేదు. 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. నాన్నకి చాలా సీరియస్‌గా ఉంది అని చెర్రి అంటే, మరి ఆయన్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఇంట్లో ఎలా ఉంటాను? ఒకవైపు నా కొడుకుని పోలీసులు తరుముతున్నారు. ఈయనేమో ఇలా ఉన్నారు. నేను ఆయన్ని చూడాలి చెర్రి నా భర్త అని శారద ఏడుస్తూ ఉంటుంది. "అది కాదు పెద్దమ్మ, చెప్పేది అర్థం చేసుకో. అమ్మ పెద్ద గొడవ చేస్తుంది. నీకు అమ్మ గురించి తెలిసిందే కదా! నేను నీ మంచి కోసమే చెప్తున్నా" అని చెర్రి అంటుంటే, అప్పుడే మీరా అక్కడికి వస్తుంది. "ఏంటే వచ్చేసావా?" అంటూ ఇక శారదపై విరుచుకుపడిపోతుంది. "నువ్వు చూడ్డానికి వీల్లేదు. నీ కొడుకు వల్లే ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. నీతో ఉంటానని ఆయన చెప్పినందుకే వాడు ఆయనకి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. చంపటానికి చూశాడు. ఇదంతా గగన్ వల్లే. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. చూడటానికి వీల్లేదు" అని మీరా అరుస్తూ ఉంటే, "చూడు మీరా, అంత ఘోరంగా మాట్లాడకు. ఆయన నాకు కూడా భర్త. నాకు చూసే హక్కు ఉంది. నేను చూడ్డానికి వెళ్తాను" అని దండం పెడుతూ వేడుకుంటూ శారద వెళ్తూ ఉంటే, ఆగంటూ మీరా శారద చెంప పగలగొడుతుంది. "హక్కంట హక్కు. నీకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో" అంటూ మీరా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. "అయ్యో దేవుడా! ఏవండీ, మీకు ఈ పరిస్థితిలో ఉంటే నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా" అని శారద ఏడుస్తూ దండం పెడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. "పెద్దమ్మ అర్థం చేసుకో. ప్లీజ్ పెద్దమ్మ రా" అని చెర్రి లాక్కు వెళ్తూ ఉంటాడు. "అది కాదు చెర్రి, ఒక్కసారి చూసేసి వెళ్తాను" అని శారద బతిమలాడుతున్నా కూడా మీరా ఇక కోపంగా చూస్తూ ఉండటంతో చెర్రి లాక్కు వెళ్తూ ఉంటాడు. భూమి, గగన్ ఇద్దరూ అడవిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు. అబ్బబ్బా! ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. కిందేమో రాళ్ళు, ముళ్ళు అని భూమి అంటే, "అందుకే నిన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. నాతో ఉండి నీకు ఈ కష్టాలు అవసరమా?" అని గగన్ అంటే, "నేను ఎన్ని కష్టాలైనా పడతాను. నీతో ఉండి నేను నిన్ను కాపాడుకుంటాను" అని భూమి అంటుంది. "ఇక్కడ ఉన్నది కష్టాలు కాదు. చుట్టూ కూడా కుట్రల వలయం ఉంది. నీకు చెప్తుంటే అర్థం కావటం లేదు" అని గగన్ అంటే, "నువ్వెన్ని చెప్పినా నేను వినను బావ. నీతో పాటే ఉంటాను" అని భూమి వెళ్తుంటే, "అబ్బా! నీకు చెప్పాను చూడు. నువ్వు అస్సలు మాట వినవు కదా" అని గగన్ అంటాడు. భూమి కాలిపట్టి ఒకటి కింద పడిపోతుంది. భూమి చూసుకోకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తుంది. గగన్, భూమి ఒక కొండరాయి దగ్గర కూర్చొని ఉంటారు. "అబ్బబ్బా! ఇక నా వల్ల నడవటం అస్సలు కాదు. చాలా అలసటగా ఉంది" అని భూమి అంటే, "ఈ హ్యాండ్ కఫ్స్ ఒకటి ఏం చేద్దామన్నా అడ్డుగా ఉన్నాయి" అని గగన్ ఆ రాయికేసి హ్యాండ్ కఫ్స్‌ని నూరుతూ ఉంటాడు. "కత్తితో కట్ చేద్దామా?" అని భూమి అంటుంది. గగన్ కోపంగా సీరియస్‌గా చూస్తూ, "ఏంటి, ఇక్కడ అడవిలో కత్తుల్లాంటివి దొరకవు. అయినా కూడా కత్తితో వీటిని కట్ చేస్తే వచ్చేస్తాయా? నా వైఫ్ అని చెప్పుకొని తిరగటం కాదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించటం నేర్చుకో" అని గగన్ అంటాడు. "అదిగో అక్కడ ఒక పెద్ద రాయి ఉంది కదా! ఒక రాయి తీసుకురా. నువ్వు ఆ రాయితో గట్టిగా వీటిపై కొట్టు. ఇవి వచ్చేస్తాయి" అని గగన్ చెప్పటంతో భూమి ఒక రాయి తీసుకువస్తుంది. "ఆ! ఇదిగో ఇక్కడ ఇక్కడ కొట్టు" అని గగన్ చెప్తుంటే, "అయ్యో! నాకు చాలా భయమేస్తోంది" అని భూమి అంటుంది. "చూడు, నువ్వు కరెక్ట్‌గా దాని మీద కొట్టాలి. నన్ను కాదు కొట్టాల్సింది. గుర్తుంది కదా" అని గగన్ కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సరేనంటూ భూమి కళ్ళు మూసుకొని దేవుడా! 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 అని అనుకుంటూ ఉంటే, "ఏ ఆగు! ఏంటి, నువ్వు కళ్ళు మూసుకొని కొడితే నన్ను కొట్టేస్తావు. ఎక్కడ కొడతావో నీకెలా తెలుస్తుంది? కొంచెం చూసుకొని సరిగ్గా కొట్టు" అని గగన్ అంటాడు. "బావ భయమేస్తుంది బావ. సరే ట్రై చేస్తాను" అని భూమి కొడితే అది కాస్త గగన్ చేతికి తగులుతుంది. "అబ్బా!" అని గగన్ అరుస్తూ ఉంటే, "అయ్యో బావ బావ, సారీ బావ, చేతికి తగిలిందా బావ? పెద్ద గాయం అయిపోయిందా బావ?" అని భూమి అరుస్తూ ఉంటుంది. "ఏ ఏ గట్టిగా అరవకు. మనం అడవిలో ఉన్నాం. పైగా పోలీసులు మనల్ని వెతుకుతున్నారు. ఆ సంగతి మర్చిపోయి అంత గట్టిగా మాట్లాడుతున్నావేంటి? వాళ్ళు వచ్చారంటే మనల్ని పట్టుకొని తీసుకువెళ్ళిపోతారు" అని గగన్ చెప్తాడు. "చూడు, చాలా జాగ్రత్తగా ఈసారి సరిగ్గా కొట్టు" అని గగన్ అంటాడు. "బావ చాలా భయమేస్తోంది బావ, కొట్టలేకపోతున్నాను నిన్ను చూస్తూ" అని భూమి అంటే, "చూడు, నా కళ్ళలోకి చూస్తూ కొట్టు. నువ్వు భరతనాట్యం చేస్తున్నప్పుడు అడుగులో అడుగు వేస్తావు కదా! నా కళ్ళలోకి చూస్తూ చేయగలనన్న కాన్ఫిడెంట్‌తో చేసేసేయ్. నీ వల్ల అవుతుంది" అని గగన్ చెప్పటంతో అలాగేనని గగన్ కళ్ళలోకి చూస్తూ భూమి ఒక్కటే ఒక్క వేటు వేసేస్తుంది. అలా హ్యాండ్ కాఫ్స్ విరిగిపోవటంతో, "బావ వచ్చేసేయి బావ, అయితే నాకు చాలా బలముంది కదా బావ" అని భూమి సంతోషపడుతూ ఉంటే, "గుడ్ గుడ్, బాగా కొట్టావు" అని గగన్ అంటాడు. "హ్యాండ్ కఫ్స్ కూడా వచ్చేసాయి భూమి. సరే పద వెళ్దాం" అని గగన్ అంటే, "బావ చాలా అలసటగా ఉంది. ఇంకాసేపు ఆగి వెళ్దాం బావ" అని భూమి అంటుంది. తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్‌కి భూమి కాలి పట్టి దొరకటంతో, "ఖచ్చితంగా వీళ్ళు ఇదే దారిలో వెళ్ళి ఉంటారు. వాళ్ళు కనపడగానే నేను షూట్ చేస్తాను. నువ్వు మొబైల్‌తో వీడియో తియ్యి" అని కానిస్టేబుల్ చెప్తాడు.
అప్పుడే గగన్ కండువా కాస్త తలకు కట్టుకొని భూమిని ఎత్తుకుంటాడు. బావా, ఇప్పటికే నువ్వు నా భారం మోస్తున్నావు, ఇప్పుడు బరువు కూడానా అని భూమి అంటుంది. ఇందులో తప్పేం లేదు భూమి, నువ్వు నా కోసం వచ్చావు, నేను ఇలానే ఎత్తుకొని నడుస్తాను అని భూమిని ఎత్తుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కానిస్టేబుల్ ఇదంతా వెనక వైపు నుంచి వీడియో తీస్తూ ఉంటే వీళ్ళని షూట్ చేయడానికి ఇంకొక కానిస్టేబుల్ గురి పెట్టి ఉంటాడు. అది కాస్త మిస్ఫైర్ అయిపోతుంది. దాంతో గమనించేసిన గగన్ భూమిని భుజంపై మోసుకొని ఇక పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. వీళ్ళేమో అలాగే వీడియో తీస్తూ వెంట పడుతూ ఉంటారు. సూర్య వెంటనే శరత్చంద్రకి ఫోన్ కాల్ చేస్తారు. హలో సార్, మీ మొద్దుల భూమి కూతురు ఎక్కడ ఉంది అని అడగటంతో ఎక్కడుంటుంది, ఇంట్లోనే ఉంటుంది అని శరత్చంద్ర అంటాడు. అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, అప్పుడు చూసి మాట్లాడండి అని శరత్చంద్ర అనగానే గగన్ భూమిని వీపు మీద వేసుకొని పరుగులు పెడుతున్న వీడియో శరత్చంద్ర చూసేసి ఏంటి వాడు నా కూతుర్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని శరత్చంద్ర అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. ఆ గగన్ గాడు మీ కూతురు భూమిని తీసుకువెళ్తున్నారు, మీరేమో మీ కూతురు గురించి పట్టించుకోరా అని సూర్య అంటే, నా కూతురు విడాకుల పేపర్స్‌పై సంతకం చేసిందని నా కూతుర్ని వాడు ఇలా ఎత్తుకు వెళ్తున్నాడా? వాడిని అస్సలు వదిలిపెట్టను. ఎక్కడ వాడు అని శరత్చంద్ర అంటే, వికారాబాద్ ఫారెస్ట్‌లో ఉన్నారు. కావాలంటే మీరు కూడా వచ్చి చూసుకోండి. వాడిని అస్సలు వదిలిపెట్టకండి అని సూర్య అంటాడు. వాడిని నేను అస్సలు వదిలిపెట్టను. నా స్వహస్తాలతోనే చంపేస్తాను అని శరత్చంద్ర అంటాడు. చీకటి పడడంతో ఇక గగన్ కొన్ని పండ్లను తీసుకొచ్చి భూమి ఇదిగో తిను అని ఇస్తూ ఉంటే నేను తినను, ఎందుకంటే నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పావు కదా అని భూమి బొంగమూతి పెట్టి అలిగి కూర్చుంటుంది. చూడు, నాతో ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకే నిన్ను వెళ్ళిపోమన్నాను. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి కదా, నీకు కూడా చాలా ఆకలిగా ఉంటుంది. ఉదయం నుంచి నువ్వు కూడా ఏమీ తినలేదు, ముందు తిను అని గగన్ అంటే, లేదు నేను తినను, నన్ను నీతో పాటి ఉండనిస్తానంటేనే ఉంటాను. నేను నీతో పాటి ఉండి చచ్చిపోతానే కానీ నీకు దూరంగా ఉండలేను అని భూమి చెప్తుంది. ఇప్పుడు చూడు బావ నాకు ప్రేమగా తినిపిస్తాడు, ఎందుకంటే నేను తిననని చెప్పాను కదా అని భూమి అనుకుంటూ ఉంటుంది. అదేంటి తినిపించకుండా అలాగే ఎక్కడో చూస్తున్నాడు, తినిపిస్తాడా లేదా, నాపై ప్రేమ ఉందా లేదా అని భూమి చూస్తూ ఉంటుంది. చూడు, తినమని చెప్తుంటే నువ్వు తినవా, ఉండు నీ సంగతి ఇలా కాదు, నీకు ఎలా తినిపించాలో నాకు తెలుసు అని బలవంతంగా నోరు తెరిచి గగన్ తినిపిస్తూ ఉంటాడు. ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు బావా నువ్వు నాతో ఇలా మాట్లాడతావని భూమి మనసులో అనుకుంటూ తింటూ ఉంటుంది. అలా భూమి నోటికి అవటంతో గగనే తానే చేతులతో తీసేసి ఇక తినిపిస్తూ ఉంటాడు. భూమికి పొడమాలడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి తాగిస్తూ ఉంటాడు. బావా నువ్వు కూడా తిను అని భూమి అంటే వద్దని గగన్ మొండికేస్తే భూమి దగ్గరుండి తినిపిస్తూ ఉంటుంది. అలా ఇద్దరికి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. ది ప్లేస్ ఈజ్ సేఫ్, ఇక్కడే బెడ్ అరేంజ్ చేస్తాను అని గగన్ అంటాడు. బెడ్డా బావా అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును రెడీ చేస్తానని గగన్ చెప్తాడు. కొన్ని ఆకుల్ని పరుపులాగా సెట్ చేసి దిస్ ఈజ్ ఎ బెడ్ రా పడుకుందాం అని గగన్ పడుకొని ఉంటే గగన్ గుండెలపై భూమి పడుకొని ఉంటుంది. ఇక భూమి తల గగన్ అలా అలా నిమురుతూ జోకొడుతూ ఉంటాడు. అయితే అప్పుడే సూర్య వాళ్ళు లైట్లు వేసుకుంటూ వీళ్ళని వెతుక్కుంటూ వస్తూ ఉండటంతో అది గమనించేసిన గగన్ భూమి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. సూర్య వాళ్ళకి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుంటారు. రేయ్ ఆగండి అంటూ కొంత దూరం వెంటపడిన తర్వాత వీళ్ళు కనిపించకపోవటంతో షిట్ షిట్ అని సూర్య మండిపడుతూ ఉంటాడు. తెల్లవారిన తర్వాత ఇక భూమి గగన్ మళ్ళీ అడవిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు. బావా ఇక్కడెక్కడైనా వాటర్ ఫాల్ ఉంటే స్నానం చేయడానికి చాలా బాగుంటుంది కదా బావా అని భూమి అంటే, అయితే 1 మినిట్ ఆగు అని గగన్ ఇక పరదాలాగా రెడీ చేస్తాడు. ఏం చేస్తున్నావు బావా అని భూమి అడుగుతూ ఉంటే, కాసేపు మాట్లాడకుండా చూడు అని గగన్ పరదా కట్టేస్తాడు. తన పంచె తీసి పరదాలాగా కట్టేసి ఒక కుండలో వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు స్నానం చేయి అని చెప్పటంతో అలాగేనని భూమి స్నానం చేస్తుంది. బావా ఇప్పుడు నువ్వు వెళ్ళు అని భూమి చెప్తుంది. ఇక గగన్ స్నానం చేస్తూ ఉంటే ఏంటి బావా నేను వీపు రుద్దమంటావా అంటూ భూమి అడుగుతూ ఉంటే నీ అవసరం లేదు అని గగన్ చెప్తాడు. రానున్న ఎపిసోడ్లో కోతి గగన్ బట్టల్ని ఎత్తుకెళ్లటంతో ఇక భూమి కోతిని వెళ్ళి బతిమలాడి మరీ గగన్ బట్టల్ని తీసుకువస్తుంది.